ఆశా భయ ఇప్పుడు అదే పెట్టారు, రిసీవర్స్ కూడా పెట్టారు. అది ఇందాక సార్ హడావిడిలో మర్చిపోయాడు చెప్పడం. అన్న విక్రన్న ఈ సైడ్కి వచ్చాను అన్న మనకి తెనాలి సబ్ డివిజన్ లిమిట్స్లో 2024-2025 జరిగిన స్నాచింగ్ కేసెస్ నుంచి ఒక స్నాచింగ్ గ్యాంగ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ స్నాచింగ్ గ్యాంగ్ అనేది ఫర్ ద 2023 ఆల్మోస్ట్ జూన్ నుంచి ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది. కొన్ని అటెంప్ట్స్ చేశారు, కానీ టోటల్ చేసిన అఫెన్స్ 5 స్నాచింగ్, 1 థెఫ్ట్, 2 బైక్ అఫెన్స్, టోటల్ 8 అఫెన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో మనకి వేమూరులో రీసెంట్ టైమ్స్లో ఒక స్నాచింగ్ జరిగింది. దాంట్లో ఒక చిన్న క్లూ, అది కూడా మెయిన్ సీసీటీవీ కెమెరా ద్వారానే చిన్న క్లూ దొరికింది. వేమూరు జరిగిన ఆ క్లూ నుంచి మనం ఈ గ్యాంగ్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో సాయి మాధవ్, పాతర్లంక సాయి మాధవ్ అనే వ్యక్తి, తర్వాత అమర్తలూరి నాని, షేక్ మక్బూల్, మొహమ్మద్ సమీర్, హనుమంత్ నాయక్, సయ్యద్ కరీముల్లా, షేక్ బరవలి అని చెప్పేసి 7 మెంబర్స్ గ్యాంగ్ని మేము అరెస్ట్ చేశాము. దీంట్లో ఎవరిపైన కూడా పాత అఫెన్స్ లేదు ఎక్సెప్ట్ ఒక పర్సన్, హనుమంత్ నాయక్ అనే ఒక పర్సన్ పైన మాత్రం ఒక బైక్ అఫెన్స్ ఉంది గతంలో. రిమైనింగ్ ఇది కంప్లీట్లీ న్యూ గ్యాంగ్. దీన్ని ఏంటంటే చిన్నరూరు తోట, తెనాలి మండలి చిన్నరూరు తోట చెందిన వాళ్ళు అందరూ ఎక్సెప్ట్ ఒక పర్సన్ కొల్లిపార. సో వీళ్ళు మోటివ్ దొంగతనం చేసినది పెట్టి ఎంజాయ్మెంట్ చేస్తారు అంతే. సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్ అనమాట. దీనిలో మెయిన్ పర్సన్ సాయి మాధవ్ తప్ప రిమైనింగ్ అందరూ కూడా కొంతమంది రిసీవర్స్, కొంతమంది ఏంటంటే బైక్ని నడుపుతారు. సో ఈ గ్యాంగ్ ఇది. దీనిలో టోటల్లీ 162 గ్రామ్స్ అఫెన్స్లో ఏమి ఇన్వాల్వ్ అయిందో ఇదన్నీ కూడా టోటల్గా రికవర్ చేయడం జరిగింది. 2 బైక్ దేనిలో అఫెన్స్కి యూజ్ చేశారో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. టోటలీ దీంట్లో 16,40,000 వర్త్ మెటీరియల్స్ని మనం సీజ్ చేసాము. సో వీళ్ళపైన ఇప్పుడు సస్పెక్ట్ షీట్స్, మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఫ్యూచర్లో కంటిన్యూ చేయకూడదు అనేది మనం అల్టిమేట్ మోటివ్గా తీసుకుంటున్నాము. ఇప్పుడు వారి ఎంటైర్ క్రైమ్ టీమ్, సో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ క్రైమ్స్ కింద ఉన్న మెయిన్ క్రైమ్ టీమ్ మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. సో ఇది ఫస్ట్ టైం ఎంటైర్ గ్యాంగ్ని పట్టుకోవడం. ఫర్దర్గా వీళ్ళు గ్యాంగ్ కంటిన్యూ చేయకుండా చిన్నారూరు తోటలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తూ కంటిన్యూస్ మానిటరింగ్, ఎవ్రీడే ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, కౌన్సిలింగ్, రెగ్యులర్ కౌన్సిలింగ్ అనేది కూడా కంటిన్యూస్గా చేస్తాము. దీనిలో మెయిన్ మనకి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, ఎస్డిపిఓ తెనాలి, సిఐ 3 టౌన్, సో అదేవిధంగా కొల్లిపేర ఎస్ఐ ప్రసాద్, సో అందరూ కూడా బాగా కష్టపడ్డారు ఎంటైర్ టీమ్ని పట్టుకోవడంలో. అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్రీవియస్ కేసెస్ ఓన్లీ హనుమంత్ నాయక్ ఒక వ్యక్తికి మాత్రమే ఒకే ఒక బైక్ అఫెన్స్ ఉంది, 1 టౌన్ తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో. మిగిలిన అందరూ కూడా ఫ్రెష్. స్టార్ట్ చేసి 1 ఇయర్ 2 మంత్స్ అయింది, కానీ కేసెస్ అనేది ఏమి లేదు. అటెంప్ట్స్ కొన్ని చేశారు, అది కూడా మనం ఐడెంటిఫై చేస్తాం.
అంటే మనం 35 వీక్స్ వేస్తున్నాము పర్ డే, 35 వీక్స్ వేస్తున్నాము. కానీ మనకి బందోబస్తు ప్రోటోకాల్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఇంకొక 10 to 15 వీక్స్ మనం వేయలేకపోతున్నాము. ఉన్న స్ట్రెంత్ వరకు వీఆర్ డూయింగ్ హార్ట్స్ ఫస్ట్ వీక్. దొంగతనాలు కూడా చాలా తగ్గింది. నేను విత్ ఫ్యాక్ట్స్తో పాటు నెక్స్ట్ మీటింగ్లో చెప్తాను. థ్యాంక్ యూ. బైక్ కూడా బయటకు పెట్టాము. వాళ్ళు దొంగ 25 బైక్స్ సీజ్ చేశాము. వాళ్ళు దొంగతనం చేసిన బైక్, వాళ్ళు యూజ్ చేసిన బైక్ రెండు సీజ్ చేయడం సార్. మరలే జైకర్ శివరామకృష్ణ సీసీటీవీ ఫుటేజ్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని ఐడెంటిఫై చేసినది రవి. మురళి నరేంద్ర శ్రీనివాసరావు